హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో అయితే నేను నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. అండ్ నిన్న చెప్పాను కదా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో ఆ రోజు నైట్ ఏమైందంటే ఇంకా తను కంప్లీట్గా ఎందుకన్నా సడన్గా వామిటింగ్ చేసుకుందనమాట. ఇంకా హెయిర్, బెడ్, నా డ్రెస్ అంతా కూడా పడిపోయింది. సో అదంతా క్లీన్ చేసి మళ్ళీ పాపకి డ్రెస్ చేంజ్ చేసి అంతా కూడా నైట్ ఇంకా ఆ వామిటింగ్ అయిపోయిన తర్వాత తనకి కొంచెం ఫ్రీ అయిందనమాట. స్టమక్ పెయిన్ కొంచెం తగ్గిందని చెప్పింది. ఫీవర్ అయితే తగ్గలేదు, చలి మాత్రం ఫుల్గా ఉందన్నమాట. అది ఫీవర్ వచ్చేటప్పుడు చలి వస్తుందన్నమాట. ఇంకా ఆ టైంలో నేను మా అక్కకు కాల్ చేసి కొంచెం టిప్స్ తీసుకొని ఫాలో అయ్యాను. సో నౌ బెటర్ అనమాట. అండ్ దెన్ ఇంకా మార్నింగ్ లేచేసరికి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను నైట్ ఇంకా బాగలేకపోయేసరికి నేను ఇంకేం చేయలేదండి. ఇంకా మార్నింగ్ లేచి నేను పప్పు నానపెట్టున్నాను కదా, సో అది మిక్సీకి వేసేసి ఇడ్లీ పిండి కూడా నేను ఇడ్లీ రవ్వ కొంచెం కలిపి పెట్టేసుకున్నాను. సో ఇది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే పాపకైతే నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తెప్పించామండి, పాపకి బాబుకి. అండ్ మేమైతే ఇంకా బ్రెడ్ ఉండిందనమాట ఇంట్లో. సో అది బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. ఉప్పు, కారం, పసుపు అండ్ ఆనియన్స్ వేసేసి ఎగ్ బీట్ చేసి వేసేసాను. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి వేసేసాను అనమాట. సో నేను వేస్తూ ఉంటే పిల్లలు పిలిచారు, ఏంటా అని చెప్పి వస్తే ఇక్కడ క్రికెట్ ఆడినట్టు ఆడుతున్నారనమాట ఇద్దరు. సో బాబుకైతే వాళ్ళ అక్క ఉంటే కొంతసేపు ఆడుకుంటాడు, కొంతసేపు భలే కొట్టుకుంటారండి ఇద్దరు. సో అంటే మనకి ఇంకా వేరే పని చేయడానికి అవ్వదు, వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది అనమాట ఇద్దరు ఇంట్లో ఉంటే. సో ఇంకా అదైతే ఆడుకుంటూ ఉన్నారు. నేను మళ్ళీ నా వర్క్ రొటీన్లోకి వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పేసి చెప్పాను అనమాట. పాపకి ఏంటంటే కొంచెం విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ ఇవ్వమని చెప్పారు, అంటే మా అక్క చెప్పిందనమాట. సో అందుకని తనకి ఇంకా ఆరెంజెస్ అవి తెప్పిద్దామని చెప్పేసి తనకు చెప్పాను. అండ్ ఇక్కడ నాకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట. దెన్ ఇక్కడ ఆయిల్ అయితే గడ్డగట్టిపోయిందండి. సో ఇది నేను కొంచెం ఎండలో పెడితే మంచిగా వస్తుంది కదా, కొంచెం కరుగుతుంది అన్నట్టుగా ఎండలో పెట్టాను. కానీ ఇక్కడ బెంగళూరులో పెద్దగా ఎండలు ఏం రావట్లేదండి. బట్టలు కూడా కొంచెం కష్టమే అనమాట. మార్నింగ్ ఎప్పుడో వేస్తే ఈవినింగ్ ఏదో ఆడుతున్నాయి. సో అట్లా పెట్టేశాను. అండ్ ఇక్కడ పాప ప్రాజెక్ట్ కోసం, అంటే ప్రాజెక్ట్ వర్క్ అనమాట ఇది, సీడ్స్ జర్మినేట్ చేసేయడం అనేది. క్లాస్కి అయితే ఒకటి పంపించాను. ఆ రోజు 2 కప్స్లో వేసాను అనమాట. ఒక ట్రాక్ పైన ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి. 2 కూడా చాలా మంచిగా వచ్చాయి. సో తనది అయిపోయింది. వాళ్ళు ఏంటంటే అది వేసి ఎలా వస్తుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంట క్లాస్లో. సో అదే చెప్పి పంపించాను. తనదైతే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ సడన్గా ఒక అర్జెంట్ ఆర్డర్ వచ్చిందండి. ఇది యూఎస్ యూకే అనుకుంటా, యూఎస్ కరెక్ట్గా గుర్తులేదు. కానీ వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఉంటారంట. సో వాళ్ళైతే 2 ఆయిల్స్ 2 షాంపూస్ ఆర్డర్ పెట్టారు. ఇక వాళ్ళు ఆర్డర్ పెట్టిన వెంటనే డెంజో బుక్ చేసేసారనమాట. సో నేను ఇంకా ఫాస్ట్గా ఆయిల్స్ ఎట్లానో ఫిల్ చేసి పెట్టున్నాయి. ఫిల్ చేయకుండా ఉండుంటే లేట్ అయ్యి ఉండేది. షాంపూస్ కూడా ఫిల్ చేసి పెట్టున్నాయి అనమాట ముందు రోజు కొన్ని. సో ఒక 2 ఆయిల్స్ 2 షాంపూస్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ లోకల్గా ఎవరికైనా ఇట్లా ఓలాలో కానీ అలా పంపించాలంటే ఇంత ప్యాకింగ్ ఏం చేయమండి. నార్మల్గా క్యాప్ వరకు వేసేసి తర్వాత ఇట్లాంటి ప్యాకెట్స్లో పెట్టేసి పంపిస్తాం. బయట వాళ్ళకైతే అంటే వేరే ఊరు వెళ్ళాలంటే కార్డ్బోర్డ్ బాక్సుల్లో పంపిస్తాం అనమాట. సో ఈ కవర్ అయితే వేసేసాను. ఇక్కడ లోకలే కదా, బట్ ఇది ఇంకా ఫారెన్ వెళ్ళాలి కాబట్టి, వేరే కంట్రీ వెళ్ళాలి కాబట్టి మంచిగా బబుల్ ర్యాప్ చేసి అంతా చేసాము. సో ఇక్కడ ఇట్లా పెట్టేశాను అనమాట. సో ఇవి 2 పంపించేసాం, వాళ్ళకు కూడా రిసీవ్ అయిపోయింది. అండ్ ఆ వర్క్ అయిపోగానే నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇంకొంచెం మినపప్పు మిగిల్చానండి వడ చేద్దామని చెప్పేసి. దానికోసం అనేది ఇక్కడ మిక్సీ పట్టేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా వస్తాయని ఎవరో చెప్పారు. సో ఓకే నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి, అట్లాగో ఇప్పుడు ఇంకా చేయాల్సిన అవసరం లేదు కదా, నెక్స్ట్ డే చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని అట్లా బయటికి అంటే పైకి వెళ్ళామన్నమాట. వాళ్ళకు కూడా కొంచెం తిరిగినట్టు ఉంటుంది, ఎండకు కూడా కొంతసేపు ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి. సో కంటిన్యూస్గా వర్క్స్ అయినండి, అస్సలు గ్యాప్ అనేదే లేదు, కంటిన్యూగా వర్క్ అయితే ఉన్నింది. పాపకి ఏంటంటే ఇంకా మార్నింగ్ బాగా షివరింగ్ వచ్చేసింది అనమాట. మెడిసిన్ వేసుకున్న తర్వాత తగ్గిన తర్వాత అంటే కొంతసేపు వాళ్ళకి తగ్గితే ఏం కామ్గా ఉండరు కదా, పనులు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి ఆడుకోవడం ఏదో ఒకటి. సో ఇప్పుడు కూడా కొంచెం ఎండకు వస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి బాబుకు కూడా తీసుకొచ్చాను. సో అక్కడ బట్టలు అయితే ఇంకా ఆరేసేసి మేము వెళ్ళిపోయాము. కొంతసేపు వాళ్ళు ఆడుకున్నారు పైన. బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఎంతసేపటికి బయట తిరగాలనే ఉంటుంది వాడికైతే. పాప చిన్నప్పుడు కూడా ఉండేది కానీ బట్ వీడంత కాదండి, వీడు అసలు డబల్ అనమాట. నిజంగానే హ్యాండిల్ చేయలేకపోతున్నాను వాడిని. అండ్ ఇంకా ఇట్లా ఏదన్నా సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇంకా కష్టం అనమాట. కాకపోతే ఇంకా మా హస్బెండ్ ఇంక ఇంట్లో నుంచే వర్క్ చేస్తారు కాబట్టి తను కొంచెంసేపు ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్, పిల్లల్ని చూసుకోవడం వల్ల కొంచెం ఈజీ అవుతుంది. లేదంటే వాడినైతే నేను అస్సలు ఒక్కదాన్నే మేనేజ్ చేయలేను. అండ్ దెన్ ఇంకా అవి వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసానండి వెంటనే.
బీట్రూట్ చేశాననమాట ఇవాళ. సో లంచ్ ప్రిపేర్ చేసేసి మేము తినేసాము. పాపకైతే పెడుతున్నాను. సో పాప ఏంటంటే ఫుల్ షివరింగ్ వచ్చేసిందనమాట. తను ఇంకా నేను అస్సలు ఉండలేను బయట అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లో పంపించి మళ్ళీ దుప్పట్లు కప్పుకొని స్వెటర్ వేసుకొని మళ్ళీ బెడ్షీట్స్ కూడా కప్పుకుంది. అయినా కూడా తగ్గలేదు. మెడిసిన్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అలా తనకి షివరింగ్ అనేది తగ్గుతుందనమాట. సో నాకు డెంగ్యూ వచ్చినప్పుడు ఎలా అయితే జరిగిందో హాస్పిటల్లో ఉన్నప్పుడు సెలైన్ పెడితే షివరింగ్ వచ్చేసేది. ఒక హాఫ్ అన్ అవర్కి కానీ నాకు మళ్ళీ మెడిసిన్ ఇచ్చాక తగ్గేది కాదు. అసలు కాళ్ళు చేతులు కొట్టుకొని అట్లా ఉండేదన్నమాట. నిజంగా ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. Butterfly, butterfly, where are you going? Butterfly, butterfly, where are you going? Butterfly, butterfly, out in the garden. Butterfly, butterfly, out in the garden. Chitty, chitty, butterfly, lovely, lovely butterfly. ఇప్పుడు మెడిసిన్ వేసుకొని తగ్గింది కదండి, ఇంకా పాటలు అన్నీ వస్తాయన్నమాట. వాళ్ళ క్లాస్లో చెప్పారంట. సో అది చెప్తూ ఉన్నింది. నేను కొంతసేపు అది వినేసి ఇంకా తర్వాత మళ్ళీ ఉంటాయి కదా వర్క్స్. సో ఆ వర్క్స్ కొన్ని చూసుకొని తర్వాత ఇక్కడైతే తనకి ఆరెంజ్ జ్యూస్ చేసి ఇస్తున్నాను అనమాట. తినమంటే నాకు ఆరెంజ్ జ్యూసే కావాలంది. తనకు ఆరెంజెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో బత్తాకాయలు కూడా అవి కూడా ఇష్టమే. అవి అయితే తింటుంది, బట్ జ్యూస్ పెద్దగా తాగదు. ఆరెంజ్ మాత్రం జ్యూస్ అడుగుతుంది. సో ఇక్కడైతే నేను వెంటనే తనకి జ్యూస్ చేసేస్తున్నాను. తనకి ఒకటి పిండి ఇచ్చి తాగుతూ ఉండు, మళ్ళీ ఇది ఇంకోటి చేస్తానని చెప్పి ఇచ్చేసాను. సో బాబు అయితే జ్యూస్ అట్లాంటివి తాగడు, కానీ వాడు తింటాడనమాట. సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఆయిల్ పెట్టుకుందాము. ఒక 4-5 డేస్ అయిపోయిందండి ఆయిల్ పెట్టుకొని తలకి. భోగప్పుడు నేను చేశాను ఇంకంతే. సో అందుకని కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. అది ఎంత ఎండలో పెట్టినా కూడా కరగలేదనమాట. నేను మళ్ళీ హీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే చిక్కు తీసేసుకుంటున్నానండి. ఒక 2 డేస్ నుంచే సరిగ్గా చిక్కు తీయకుండా జడవేసేసుకుంటున్నాను. సో బాగా చిక్కుపడిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆయిలింగ్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, ఆయిల్ చేసేటప్పుడు మళ్ళీ వెంటనే కనుక దువ్వితే, అందుకోసమని ముందే చిక్కు తీసేసుకున్నాను. అండ్ దెన్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఇది మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు చెప్పేది, రూట్స్కి మంచిగా అప్లై చేసుకోండి. గోరువెచ్చని నూనెని ఒక 5 నిమిషాలు మంచిగా మసాజ్ ఇవ్వండి. ఇంకా ఇన్వర్షన్ మెథడ్లో ఇవ్వండి. మీకు హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే రూట్స్కి కనుక మీరు ఆయిల్ మంచిగా అప్లై చేశారు అంటే మన స్కాల్ప్ అనేది హెల్తీగా కూడా ఉంటుందండి. హెయిర్ లెంత్ మొత్తం కూడా అప్లై చేయండి. మీ హెయిర్ మాయిశ్చర్గా ఉంటుందన్నమాట, ఎక్కువ డ్రై అవ్వకుండా అట్లాగా. సో నేనైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంకా పాపని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అలా వచ్చింది కదా, సో నేను ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదనమాట. మళ్ళీ ఎక్కువైతే ఇప్పట్లో అందులో జ్వరాలు వస్తేనే ఏదో ఒకటి బాగుండట్లేదు, చాలా డేంజర్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు కదా. సో అందుకని ఎక్కువ రిస్క్ అనేది వద్దనుకొని వెళ్ళిపోయామన్నమాట హాస్పిటల్కి. ఇంకా వచ్చిన తర్వాత అయితే నేను ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా నైట్ వచ్చి పాపకి యాంటీబయాటిక్ మెడిసిన్, ఇంకా ఫుడ్ అంతా నార్మల్ రొటీనే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అదే ఇడ్లీ పిండి అయితే బాగా ఫెర్మెంట్ అయిందండి, కింద కూడా పడిందనమాట ప్లేట్లో. సో తర్వాత నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనమాట. సో బాబు కూడా తింటాడు ఇడ్లీ అయితే. కొంచెం అవిసె గింజల కారప్పొడి ఉంటుంది కదా, ఆ కారప్పొడితో బాగా తింటాడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ వెల్లుల్లి కారం వేసాను అనమాట. సో ఇదైతే నేను తీసుకుంటున్నాను. సో పిల్లలందరికీ కూడా ఇంకా ఇడ్లీయే పెట్టేశాము. వాళ్ళైతే ఇంకా పొడితో తింటున్నారు ఎక్కువగా, చట్నీ కన్నా కూడా. మనకి ఏదో ఒకటి వాళ్ళు తినడం కావాలి కాబట్టి ఫ్లాక్సీడ్ పౌడర్ అయితే నేను కొంచెం కారం తగ్గించి చేస్తానండి పిల్లల కోసం చేసేటప్పుడు. యాంటీబయాటిక్ యూస్ చేసామండి. హాస్పిటల్కి వెళ్తే యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేశారనమాట. నేనైతే ఎక్కువ యాంటీబయాటిక్స్ యూస్ చేయకూడదు అనుకుంటాను. కుదిరినంత వరకు నార్మల్వే ఇస్తాను. బట్ తనకి ఎక్కువగా చలి వచ్చేస్తుంది అండ్ హై ఫీవర్ వస్తుంది అనమాట. సో అందుకోసం నాకు కొంచెం భయం అనిపించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం. లేదంటే నేను ఫీవర్ వచ్చినప్పుడు నార్మల్గా 3 డేస్ ఎట్లాగో మనకి 3 డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ మనకి ఏం ఫీవర్ అనేది తెలియదు కదా. 3 డేస్ నేను ఇంట్లోనే మెడిసిన్ ఇస్తానమాట. హాస్పిటల్కి వెంటనే వెళ్ళను 3 డేస్ వరకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఏదో చిన్నగా ఉన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు వెళ్తే 3 డేస్ తర్వాత 3 డేస్కి వాళ్ళు సేమ్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. 3 డేస్ తర్వాత రమ్మనేవాళ్ళు బ్లడ్ టెస్ట్ ఏమన్నా చేయడానికి తగ్గకపోతే. సో అందుకని ఇప్పుడు ఏమంటే నేను తొందరగా పరిగెత్తను అనమాట హాస్పిటల్కి. ఫీవర్ అలా వస్తే నేను ఇంట్లో చూసుకొని తగ్గకపోతే సెకండ్ డే కూడా థర్డ్ డే అప్పుడు హాస్పిటల్కి వెళ్తామన్నమాట. నిన్నైతే నేను మీకు చెప్పాను కదా కుర్తీస్ తీసుకున్నాను, అవి రేపటి వీడియోలో షేర్ చేస్తానని చెప్పేసి. ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి. మీకు ఇప్పుడైతే సేల్ ఉంది, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ అనమాట. 13th నుంచి స్టార్ట్ అయింది, 19th వరకు ఉంటుంది. సో ఇదైతే నేను మ్యాగ్స్ నుంచి తీసుకున్నానండి. ఎంబ్రాయిడరీ కుర్తీ లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, దాని మీద పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వస్తుందన్నమాట. నాకు కాస్ట్ తక్కువే పడిందండి, 500 బిలోలో వచ్చిందనమాట మ్యాగ్స్ ప్రోడక్ట్. మ్యాగ్స్వి అన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయండి. దీనికి హ్యాండ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట లైట్గా. సో 3/4 హ్యాండ్స్ వస్తుంది. కుర్తీ అయితే నార్మల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి.
సో క్లాత్ కూడా ఇదేంటంటే నార్మల్ క్లాత్ కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉంది, షైనింగ్గా ఉంది క్లాత్. అయితే నేను ఎథ్నిక్ జంక్షన్ అనే బ్రాండ్ నుంచి ఒక కుర్తీ తీసుకున్నా. ఇది వచ్చేసరికి మనకి మెహందీ కలర్ వస్తుందండి. నాకు ఇది కలర్ చాలా నచ్చింది. నాకు సూట్ అవుతుందో లేదో తెలియదు కానీ బట్ చాలా నచ్చింది అనమాట కలరు. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ వస్తుంది. హ్యాండ్స్ కూడా ఇక్కడ మనకి స్కేల్ అప్ బార్డర్ లాగా ఎంబ్రాయిడరీ వస్తుంది. సో మధ్యలో మనకి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. అండ్ దీనికి కూడా మధ్యలో కొంచెం పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తుందన్నమాట. మనకి యోక్ పార్ట్ వచ్చేసరికి ఆలియా కట్ డిజైన్ లాగా వస్తుందండి. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా మనకి స్ట్రైట్ కట్ కుర్తీ లాగా వస్తుంది అనమాట. నైరా కట్ అంటారు కదా, సో ఆ టైప్లో ఉంటుందన్నమాట. పైన ఆలియా కట్ డిజైన్ వచ్చి కింద నైరా కట్ మోడల్లో వస్తుంది. సో ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇలా చిన్న ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అండ్ కింద వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కదా కట్ వర్క్ లాగా, సో కింద అలా ఉంటుందన్నమాట. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా నాకు 500 బిలోనే వచ్చిందనమాట ప్రైస్ అనేది. మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లెయిన్ ఉంటుందండి, ఎంబ్రాయిడరీ ఏముండదు, ప్లెయిన్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి అమెజాన్లో సేల్ నడుస్తుందండి. ఇప్పుడైతే మనకి అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ ఉందన్నమాట. 13th నుంచి స్టార్ట్ అయింది, మీకు ఇది 19th వరకు ఉంటుంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో స్పెషల్లీ నాకు ఈ కుర్తీ చాలా నచ్చిందనమాట. అయితే నేను జనస్యా బ్రాండ్ నుంచి కుర్తీ ఒకటి తీసుకున్నానండి, పింక్ కలర్. ఇదైతే మనకి వైట్ కలర్ అంతా కూడా ప్రింటెడ్ కాదండి, మనకి మొత్తం కూడా థ్రెడ్తో వస్తుందన్నమాట డిజైన్ అనేది. సో ఇదైతే మనకి లేయర్ కుర్తీ అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ నెక్ అయితే నార్మల్ అండి, రౌండ్ నెక్. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా మొత్తం ప్లెయిన్, అంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది లేయర్ కుర్తీ అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ ఒక లేయర్ వస్తుందన్నమాట, కింద వచ్చేసరికి మనకి ఇంకొక లేయర్ వస్తుంది. సో చాలా బాగుంటుందండి. ఇది కూడా 500 బిలోనే మనకు ఉంటుంది కాస్ట్ అనేది. అండ్ వెనకాల మనకి ఇట్లా థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. బ్రాండ్ నుంచి ఒకటి ఓవర్ కోట్ లాగా వస్తుంది కదా, ఆ కుర్తీ ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి. సో రంగితా బ్రాండ్ నుంచి అనమాట. ఇందులో సైజెస్ అనేవి ఉన్నాయండి, బట్ అన్ని సైజెస్ చూపించట్లేదు. ఇది మనకి అటాచ్డ్ వస్తుందండి కోట్ అనేది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తుంది. మొత్తం కూడా ఇది ప్రింటెడ్ ఉంటుందండి, మనకి ఎల్లో మీద వైట్ కలర్ ప్రింట్ వస్తుంది అనమాట. సో ఇదైతే కట్ ఏం రాదండి, మొత్తం అటాచ్డ్ ఉంటుంది. ఇది ఒకటి కుర్తీ, ఇది కూడా మనకి 500 బిలోనే వస్తుందండి. వెళ్ళే వాళ్ళకి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా ఒక బ్రాండ్ నుంచి శారీ తీసుకున్నానని, ఎప్పుడు తీసుకోలేదు ఈ బ్రాండ్ నుంచి, జనస్యా బ్రాండ్ నుంచి అనమాట. ఇక్కడ పైతాని బార్డర్ వస్తుంది. సో నాకు ఇది కొంచెం ఈ బార్డర్ బాగా అనిపించింది, అందుకనే తీసుకున్నాను. క్లాత్ ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ పర్లేదండి. ఇది 500 రేంజ్లోనే ఉంది, 500-600 ఆ రేంజ్లో ఉంది శారీ. సో ఆ కాస్ట్కి నాకు ఈ క్వాలిటీ పర్లేదు అనిపించింది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం కూడా మనకి ఇట్లాగా పైతాని బార్డర్ వస్తుందండి. పళ్ళు చూద్దామా. సో పళ్ళు అయితే మనకి పైతాని బార్డర్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఇచ్చారండి. చాలా బాగుందన్నమాట. అసలు చూస్తున్నారు కదా, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి. మొత్తం కూడా మనకి మీనాకారి డిజైన్ ఇచ్చేసి పైతాని మోడల్లోనే చాలా బాగుందండి క్వాలిటీ. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. ఈ బ్లౌజ్ కూడా చూద్దామండి. బ్లౌజ్ సరికి మనకి శారీ కలరే వస్తుందండి. సో ఇదనమాట బ్లౌజ్, చిన్న బుటీస్ ఇచ్చారు. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ బార్డర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా మనకి బాగానే ఉందండి క్వాలిటీ. సో బ్లౌజ్ అయితే మనకి శారీలో రన్నింగ్ బ్లౌజేనండి. ఇదైతే నేను పాపకి లెహంగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కలర్ అయితే లేదనమాట ఇంతవరకు. బాగుంటుంది లెహంగాకి, పైతానీది కదా, సో డబల్ బార్డర్ వేసి స్టిచ్ చేయాలనుకుంటున్నా, అందుకోసమనే తీసుకున్నాను. సో నాకైతే రెడ్ కలర్ శారీస్ చాలా ఉన్నాయి. సో నేను రెడ్ కలర్ మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. బట్ పాపకైతే ఈ కలర్ లేదనమాట. సో మంచిగా ఉంటుంది. ఇది బ్లౌజ్కి వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. సో ట్రై చేద్దాం అనుకుంటున్నా. కుట్టిన తర్వాత చూపిస్తాను. బట్ ఇప్పుడైతే అస్సలు టైం ఉండట్లేదు స్టిచ్ చేయడానికి. స్టిచ్ చేస్తే మాత్రం చాలా ఉన్నాయన్నమాట, బట్ టైం ఉండట్లేదు. ఇంకా సమ్మర్ హాలిడేస్లో అన్న ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటికైతే చేయట్లేదు కానీ, బట్ మీరు ఎవరైనా సరే ఇట్లా వాళ్ళకి లెహెంగాస్ అట్లా ఏమైనా స్టిచ్ చేపిద్దాం పిల్లలకి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనం మరీ ప్రైస్ ఎక్కువ పెట్టేసి తీసేసుకొని వాళ్ళకి ఏంటంటే త్వరగా పొట్టయిపోతాయి. అండ్ పొట్టయిపోవడం ఒకటి, ప్లస్ వాళ్ళు మరకలు కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా, సో త్వరగా పాడైపోతాయి పిల్లలకి. వాళ్ళకి అంత కాస్ట్లో పెట్టి తీసుకోవడం కన్నా కూడా ఇలా కొంచెం కాస్ట్ తక్కువలో తీసుకొని వాళ్ళకి చేయించామంటే అది కొంచెం, అంటే ఒక 5-6 టైమ్స్ వేసుకున్న తర్వాత అయినా సరే మనకి
కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. లేదంటే అబ్బా! అంత కాస్ట్ పెట్టాము అసలు అది పాడైపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకైతే ఉంటుందండి. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలీదు కానీ నాకైతే ఉంటుంది. పాప నేను అంటే ఎంతో కష్టపడి కుట్టినప్పుడు తను ఎక్కడో దిక్కడ హోల్ పెట్టుకోవడమో, లేదంటే ఎక్కడో దిక్కడ మరకలు చేసుకోవడమో చేసినప్పుడు కొంచెం అనిపిస్తది. ఇంత కష్టపడి కుట్టాను కనీసం 1, 2 సార్లైనా ముచ్చటగా వేసుకున్నది లేదు అని చెప్పేసి. సో, అందుకని నేనేమంటే తనకిప్పుడు ఎక్కువ ప్రైసెస్‌లో నేను తీసుకోవాలనుకోవట్లేదనమాట. సో, కొంచెం బడ్జెట్‌లోనే తీసుకుందాము. తనకి ఎలాగో మనకి అవి ఒక అన్నీ చాలా ఉంటాయి కదండీ! ఇప్పుడు పిల్లలకి అన్ని రకాలు వేసేసరికి మనం ఒక 2 ఆర్ 3 టైమ్స్ వేస్తామేమో మాక్సిమం. అంతకన్నా ఎక్కువైతే ఇప్పుడు ఎవరు పెద్దగా యూజ్ చేయట్లేదు కదా! సో, ఇట్లాంటి బడ్జెట్‌వి నాకు బెస్ట్ అనిపిస్తది. మరి మీకేమనిపిస్తదో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, అదేనండి ఇవాల్టి వీడియో అయితే. మళ్ళీ మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకొస్తాను.